మత సామరస్యానికి ఐకమత్యానికి వేదికగా వినాయక చవితి ఉత్సవాలు జరగడం చాలా సంతోషంగా ఉందని తిరుపతి పార్లమెంట్ గౌరవ అధ్యక్షుడు కొత్తపల్లి రమేష్ అన్నారు. ఆయన టీడీపీ నాయకులతో కలిసి ముత్తుకూరు మండలం బ్రహ్మదేవి గ్రామంలో గిరిజన కాలనీలో ఏర్పాటు చేసిన వినాయక ఉత్సవాలకు హాజరయ్యారు. ముందుగా విఘ్నేశ్వరునికి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. వినాయక చవితి పర్వదినం సందర్భంగా ఉత్సవాల్లో భాగంగా బ్రహ్మదేవి గిరిజన కాలనీలో స్వామివారికి అన్నదాన కార్యక్రమం వాళ్ళకి ఇవ్వడం జరిగింది. గతంలో అన్ని దగ్గరలా లైటింగ్ అని ఇతరత్రా ఇస్తున్నాం, కానీ అన్నదాన కార్యక్రమం అయితే మంచిది అనే ఉద్దేశంతో ఈ సంవత్సరం బ్రహ్మదేవి పంచాయతీలో బ్రహ్మదేవి గ్రామంలో బ్రహ్మదేవి గిరిజన కాలనీలో మొత్తంగా 2000 మందికి పైగా అన్ని సెంటర్లో కలిపి అన్నదానం ఇవ్వడం జరుగుతున్నది. మొన్ననే 30వ తేదీ ఎలిమెంటరీ స్కూల్ దగ్గర ఉన్న వినాయకుడికి ఆ రోజు అన్నదానం జరిపించాం. అదేవిధంగా ఈరోజు బ్రహ్మదేవి గిరిజన కాలనీలో రేపు 4వ తేదీ బ్రహ్మదేవంలో ఉండేటటువంటి రైస్ మిల్ సెంటరు, పడమర వీధి ముస్లిం వీధి దగ్గర, అదేవిధంగా గమలపాలెం మెయిన్ గమలపాలెం దగ్గర 3 దగ్గరలో కూడా 4వ తేదీ అన్నదాన కార్యక్రమం కూడా వినాయకుడికి ఇచ్చి, ఇది అన్ని దానంలో కూడా అన్నదానం శ్రేష్టం కాబట్టి 10 మంది కూడా అన్నం పెట్టినట్టుంటుంది అనే ఉద్దేశంతో, ఇదైతే మంచిదనే ఉద్దేశంతో మేము మా కొత్తపల్లి సోదరులను ఇవ్వడం జరుగుతుంది. గ్రామస్తులు కూడా మాకు అందరూ చేయుత సహకారం ఇస్తున్నారు.